అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు మూడాకుల కషాయం అనేది చూపిస్తున్నాను. ఏమేమి ఆకులంటే బేలి, వేప, కానుగ. చూడండి, ఈ మూడు ఆకుల కషాయము మొక్కజొన్న కాండం తొలిచే పురుగు పడింది. ఎక్కువగా ఈ వాతావరణానికి దానికి ఎక్కువ ఇదైపోయింది. సో ఈరోజు ఒక రైతుకి ఇది గుడ్డం నాగేపల్లి అనే ఊర్లో రైతుకి ఇది కొట్టిస్తున్నాము. ఎక్కువగా వచ్చేసింది అనమాట ఆ పురుగు. చూడండి, ఇలా 3 రకాలు పేస్ట్ చేసినాం అనమాట. ఇది వచ్చేసి బేలి ఆకు పేస్టు, ఇది వచ్చేసి వేపాకు పేస్టు, చూడండి, ఇది వచ్చేసి కానగాక పేస్ట్ అనమాట. చూడండి, నున్నగా ఇది గుండు కింద రుబ్బిచ్చేసినాము. ఇప్పుడు ఈ 3 కలిపి ఒక పొంగు వచ్చే వరకు ఉడికిస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు ఉడికిచ్చేది చూపిస్తాను. ఉడికిన తర్వాత మనము కషాయం ఎట్లా తయారు చేయాలా, ఎట్లా మనము పొలానికి కొట్టాలా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. తర్వాత ఇది ఎందుకంటే ఈ 3 రకాలు కలిపేది, మామూలుగా వేప అయితే మనము స్టార్టింగ్ లో కొడతాము, అంటే ఏ పురుగు దానికి దగ్గరకు రాలేదని. కానీ ఇప్పుడు వాళ్ళకి సుడి అనేది ఎక్కువగా, సుడి పురుగు ఎక్కువ అయిపోయింది, కాండం తొలిచే పురుగు మొక్కజొన్నలో. సో అది కంట్రోల్ చేయాలంటే మనము ఈ 3 రకాల ఆకుల్ని కలపాలన్నమాట. బేలి, వేప, కానుగ అనమాట. ఈ 3 పేస్ట్ చేసేసి బాగా ఉడికి పెట్టేసి, ఎకరాకు వచ్చి 5 కేజీల ఆకు, 2 కేజీలు వేప, 1.5 కేజీ బేలి, 1.5 కేజీ కానుగ అనమాట. సో ఈ 3 రకాలు కలిపి 5 కేజీల ఆకు అయ్యింది ఈడ. సో ఈ 3 కలిపేసి మనము 3 రకాలుగా పేస్ట్ చేసినాం అనమాట. ఈ 5 కేజీల పేస్ట్ ని 10 లీటర్ల నీళ్లలో ఇప్పుడు పొయ్యి మీద ఉడికి పెట్టేసి, దాని తర్వాత చల్లగా అయిన తర్వాత వడగట్టి లీటర్కి 10 లీటర్ల నీళ్ళు వేసేసి మొక్కజొన్న సుడిలాకి స్ప్రే చేయాలన్నమాట. అలా చేస్తేనే ఆ పురుగు అనేది పోతుంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తీసిపోయి పొయ్యి మీద ఉడక పెడతాము. సో ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా 5 కేజీల ఆకు, ఇప్పుడు కుండ పెట్టినారనమాట. కుండలో ఒక పొంగు వచ్చే వరకు ఉడికిచ్చేయాలన్నమాట. ఇదంటే సో యాపాకు వేసినాము, ఇది వచ్చేసి బేలియాకు అనమాట. సో ఇది కానగాకు. సో దీంట్లో 10 లీటర్ల నీళ్ళు వేస్తాము. 1 లీటర్ వేసినాను, ఇంకా 9 వేసేసా. చూడండి, ఇది పొంగి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 3 రకాల ఆకులు ఉడికిపెట్టినాం అనమాట, కానుగ, వేప, బేలి. సో ఇప్పుడు ఇది బాగా పొర్లింది కదా, ఉడికింది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం వడగట్టుకొని లీటర్కి 10 లీటర్ నీళ్లు, కొద్దిగా సర్పొడి. ఎట్లా అంటే అది పురుగు వస్తే ఆకు మీద కూర్చొని కొంచెము కషాయం పనిచేస్తుంది అనమాట. సో అంతే. ఇంక ఇది మనం ఇప్పుడు పంటలోకి పోయి దీన్ని కషాయాన్ని స్ప్రే చేస్తాం. దీన్ని 3 ఆకుల కషాయం అంటారు. ఇంకోసారి మీకు మెజర్మెంట్ కరెక్ట్ గా తెలియచేస్తాను. 3 రకాల ఆకులు. ఇది మామూలుగా సుడికి పురుగు పడింది అనమాట. సుడి తెగులు అంటారు వీళ్ళు మామూలు పల్లెల్లోన. కానీ అది మన కాండం తొలిచే పురుగు అనమాట. ఇది యాక్చువల్ గా మొక్కజొన్నకి ఈ సీజన్ కి కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఇవి ఎక్కువ అయిపోయిన దానివల్ల ఈ 3 ఆకుల కషాయం కొట్టిస్తున్నాము. మనం స్టార్టింగ్ అంటే వేపాకు అనమాట, అంటే దాని దగ్గరికి రాకుండా. సో ఇప్పుడు ఈ 3 ఆకుల కొలత మీకు తెలియచేస్తాను. వేపాకు 2 కేజీలు, 1.5 కేజీ బేలియాకు, 1.5 కేజీ కానగాకు అనమాట. సో మొత్తము 5 కేజీల ఆకు అవుతుంది. ఇది ఎకరాకు పనిచేస్తుంది. 5 కేజీల ఆకు మనం రుబ్బి పేస్ట్ చేసి 10 లీటర్ నీళ్ళు వేసి ఉడకపెట్టినాం అనమాట. ఇప్పుడు దీన్ని వడగట్టిన తర్వాత మళ్ళీ లీటర్ 10 లీటర్ల నీళ్ళు వేసేసి మనము పంటపై పిచికారీ చేసినామంటే ఇది 1 ఎకరాకి సరిపోతుంది. సో మనం స్ప్రే పిచికారీ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా సుడిలోకి ఇడాలన్నమాట. అప్పుడు కాండం తొలిచే పురుగు అనేది చనిపోతుంది అనమాట. మనం ఊరికే స్ప్రే చేసుకుంటా పోకూడదు. దీన్ని కరెక్ట్ గా సుడిలోకి వెళ్ళాలి. మీకు ఎలా స్ప్రే చేయాలనేది కూడా పొలంలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ జొన్న కింద ఇదే చూడండి, కాండం తొలిచే పురుగు అని. చూడండి, ఇది చూడు ఇట్లా పోతుంది. ఇవి అన్ని కట్ చేస్తుంది అనమాట కాండంలోనేది. సో దాని నుంచే మనం ఇప్పుడు 3 ఆకుల కషాయం కొడతా ఉంటాము. చూడండి, మొత్తం చూడంతా మొత్తం వెళ్ళిపోతుంది.
ఇది పోయిందంటే మనకి ఇంక మొక్కజొన్న రాదు. అది సో అందుకే ఇప్పుడు స్ప్రే చేపిస్తున్నాం చూడండి. సుళ్ళకి బాగా పండింది అన్న, సుళ్ళకి బాగా పండి నిదానం అయితే మన సుడికే పడల్లా. చూడు ఉండే పురుగులు ఏమైనా ఉన్నా కూడా రెక్కల పురుగులు కూడా గుడ్లు పెట్టే వెళ్ళిపోతాయి చూడండి. చూడండి మనం ఇంకా ఇప్పుడు స్ప్రే చేసి 2 నిమిషాలు కాలేదు. చూడండి పురుగు అనేది బయటకు వచ్చేస్తాను చూడండి. చూడు చూడు చూడండి కాండం తొలిసే పురుగు. సో అంటే 3 ఆకుల కషాయము బాగా పనిచేస్తుంది అనమాట. కానీ మీ స్ప్రే అనేది ఖచ్చితంగా సుడికే కొట్టాల. అదిగో చూడండి, అంటే ఇది చాలా పవర్ అని ఇప్పుడు ఎప్పటికైనా అర్థమైంది కదా. చూడండి కొట్టిన 5 నిమిషాలకే పురుగు అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇది అండి ఈరోజు 3 ఆకుల కషాయము 3 లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ అని. సో దీనికి మనము వేప, కానుగ, బేలి 3 ఆకులు వేసినాము, మొత్తం 5 కేజీల ఆకు. సో ఇప్పుడు చూసినారు కదా, ఇమ్మీడియట్ గా ఇంకా స్ప్రే చేసిన 5 నిమిషాలకి దాంట్లో ఉండే పురుగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. సో ఇది చాలా బాగా ఇప్పుడు ప్రాక్టికల్ గా మీకే తెలిసింది. సో రైతులు ఎవరైనా మొక్కజొన్నకి ఇప్పుడు చాలా కాండం తొలిసే పురుగు వస్తుంది. ఇమ్మీడియట్ గా మీరు ఇది చేసుకుంటే రూపాయి ఖర్చు లేదు. కానీ మీరు రుబ్బి ఉడకబెట్టేది ఒకటే పని ఉంటుంది. ఉడకబెట్టిన తర్వాత చల్లగా అయిన తర్వాత 10 లీటర్లు నీళ్ళు వేసేసి మీరు ఇమ్మీడియట్ గా స్ప్రే చేసినారంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. మీకు 3 రోజులే, ఒక్క రోజు మరుసటి రోజు పొద్దునకి వచ్చి చూసినా పురుగులన్నీ బయటకు వచ్చి కింద పడి ఉంటాయి అనమాట. సో కానీ మనము స్ప్రే చేసేది మాత్రము సుడికే చేయాల. ఊరికే మనము ఎప్పుడైనా మీరు రసాయనిక మందులు తెచ్చి కొట్టుకుంటా పోతా అంటారు కదా, అట్లా కొట్టకూడదు. ఖచ్చితంగా మనకి కాండం తొలిసే పురుగు ఉంది అంటే ఖచ్చితంగా సుడిలోకి మాత్రమే స్ప్రే చేసుకుంటా విడుచుకుంటా పోవాలన్నమాట. అప్పుడే ఆ పురుగు అనేది బయటకు వచ్చి చనిపోతుంది. దీన్ని ఏ పంటకైనా కొట్టుకోవచ్చు. ఏ పంటకు పురుగు ఉందన్నా కూడా, ఆకు తినే పురుగు కానీ ఏ పురుగు అన్నా కానీ, గొంగళి పురుగులు అట్లాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతుందండి. ఇది ఈ రోజు మీకు నేర్పించిన 3 ఆకుల కషాయము. నమస్తే.